రోజుల్లో గ్రీన్ ల్యాండ్ కథ తేలుస్తా అని సంచలన స్టేట్మెంట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కన్ను మళ్ళీ ఈ ఐస్ దేశం పైన ఎందుకు పడింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ గ్రీన్ ల్యాండ్ పై దృష్టి పెట్టాడు. ఆయన చేసిన ప్రకటన జనవరి 2026 లో ప్రపంచాన్ని షాక్ చేసింది. 20 రోజుల్లో గ్రీన్ ల్యాండ్ గురించి మాట్లాడదాం, 2 నెలల్లో దీని గురించి చూద్దాం అని ట్రంప్ అన్నాడు. అసలు దీని సంకేతం ఏంటి? గ్రీన్ ల్యాండ్ ని కొనుక్కుందామనా లేకపోతే స్వాధీనం చేద్దామనా? దీని గురించి క్లియర్ గా తెలుసుకోవాలి. అసలు గ్రీన్ ల్యాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ గ్రీన్ ల్యాండ్ డెన్మార్క్ కి చెందిన ఒక పెద్ద ద్వీపం. ఇది ఆర్టిక్ రీజన్ లో ఉంటుంది. ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ అలాగే భారీ ఖనిజాలు ఉన్నాయి. చైనా, రష్యా వంటి దేశాలు కూడా గ్రీన్ ల్యాండ్ వైపు చూస్తున్నాయి. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ఆయన ఫస్ట్ టెన్యూర్ లోనే అంటే 2019 లోనే ఈ గ్రీన్ ల్యాండ్ ని కొనాలి అని చెప్పి ప్రతిపాదించారు. కానీ డెన్మార్క్ దీన్ని తిరస్కరించింది. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా మాట్లాడుతున్నారు. దీన్ని డెన్మార్క్ ప్రధాని కూడా తిరస్కరించారు. ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ గ్రీన్ ల్యాండ్ ని ఆక్యుపై చేసినట్లయితే నేటో ముగిసిపోతుందని హెచ్చరించారు. అంతేకాదు, యూరోపియన్ లీడర్స్ కూడా ట్రంప్ ని విమర్శిస్తున్నారు. ఇది యుద్ధానికి దారి తీస్తుందా లేకపోతే డిప్లొమాటిక్ డీలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.